మందులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళకి ఇండెంట్ ప్లేస్ చేసిన వెంటనే, యాప్లో ఇండెంట్ ప్లేస్ చేసిన వెంటనే వాళ్ళకి మళ్ళీ మందులు పంపిణీ కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్లైన్ చెప్పాను కదా ఇంతకుముందే. ఈ కార్యక్రమంలో సజావుగా సాగడం సమర్థమైనటువంటి ఎస్ఓపిని కూడా తయారు చేశారు. ఇచ్చే మందులు అత్యంత నాణ్యత, మందుల్లో మళ్ళీ నాణ్యతా ప్రమాణాలని చాలా చక్కగా పాటిస్తున్నాం. WHO సంబంధించిన GMP ప్రమాణాలు కలిగినటువంటి మందులు మాత్రమే అందించాలనేటువంటిది ప్రభుత్వం మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయం. సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు 4 లక్షల వరకు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకి సుమారు 4 లక్షల వరకు కూడా జీతాలు ఇచ్చి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని నియమించినటువంటి విధానం భారతదేశంలో ఎక్కడా లేదు. ఇది జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఉందని. తర్వాత డాక్టర్స్ ఎక్కడ ఖాళీలు అనేటువంటివి లేకుండా 0 వేకెన్సీకి తీసుకొచ్చి అపాయింట్మెంట్స్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే 53,000 మంది వైద్య సిబ్బందిని నియమించడం అనేటువంటిది చాలా హర్షాతిరేకాల మధ్యన జరిగినటువంటి ముఖ్యమంత్రి గారికి అభినందన కార్యక్రమాన్ని ఈరోజు మంత్రిమండలి అంతా కూడా తెలియజేసింది. ఆల్మోస్ట్ ఎక్కడ ఖాళీలు లేవు. ఉన్నా ఏ రోజు ఖాళీ ఏర్పడితే ఆ మరుసటి రోజునే దాని రిక్రూట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అవి భర్తీ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను తీసుకుంటున్నాం. ఇక్కడ 90% కుటుంబాలకి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం. ఏడాదికి 5 లక్షల అంటే సుమారు 40,000 రూపాయలు ఆదాయం కలిగినటువంటి వారికి కూడా ఈ ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి సేవలు అందించే దానికి పరిధి 5 లక్షల ఆదాయం ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం పొందొచ్చు. 25 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వైద్యాన్ని కూడా పొందడానికి వారికి అందరికీ కూడా వెసులుబాటు తీసుకోవడం జరిగింది. గతంలో 1050 ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఇవాళ 3,257 ప్రొసీజర్స్కి పెరిగాయి. ఇప్పటికే క్యాన్సర్ రోగి పరిమితి లేకుండా చికిత్సను అందిస్తున్నాం. ఇప్పటి వరకు 53,02,816 మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్సకి 11,859.86 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. 11,859.86 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖర్చు చేసిన విధానాన్ని కూడా మంత్రిమండలి హర్షాతిరేకాల మధ్య ఆమోదాన్ని తెలియజేసింది. అలా కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 300 పడకలతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ పేదలకు మరింత మెరుగైన అత్యాధునిక వైద్యాన్ని అందించేందుకు వీలుగా నూతనంగా 293 పోస్టులు భర్తీ చేయాలన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. గుంటూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో 18 హెడ్ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. వైద్య ఆరోగ్య రంగంలో మరో కీలకమైనటువంటి నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 పాత వైద్య కళాశాలలు, అంటే ఇంతకుముందే ఉన్నటువంటి వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, మరొకసారి చెప్తున్నాను, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగాలు ఏర్పాటు చేయడం కోసం ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పు. న్యూరోసర్జరీ ఏర్పాటు చేయడానికి, ఈ 3 విభాగాలను ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఈ విభాగాలు పేదలకు వైద్య సేవలు అందించాలనేటువంటిది ప్రభుత్వ లక్ష్యంగా ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. మార్కాపురంలో కూడా ఇవే సేవలు అందించేందుకు సంబంధిత విభాగాలు, అంటే అప్పటికి అక్కడ ఉన్నటువంటి వాటి కోసం 287 పోస్టులు భర్తీ కోసం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్తగా ఏర్పాటు చేసినటువంటి వైద్య కళాశాలల్లో గైనిక్, పేడియాట్రిక్, అనస్థీషియా విభాగాల్లో 95 పోస్టులు భర్తీ చేయాల్సిందిగా ప్రతిపాదిస్తే దానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 50 పడకల నుండి 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 7 ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్సలో అవసరమైనటువంటి అత్యాధునిక
చికిత్స అందించేందుకు కొత్త క్యాన్సర్ విభాగాలను ఏర్పాటు చేయాలని ఈ నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 7 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం క్యాన్సర్ హాస్పిటల్, ఆంకాలజీ అండ్ రేడియేషన్, సర్జికల్, మెడికల్ ఆంకాలజీ విభాగాల్ని ఏర్పాటు చేయటం, దానికి సంబంధించిన 64 ఉద్యోగాలు అంటే పోస్టులను ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది.